హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ క్లాస్లో మనము ట్రయల్ బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించి ఎంసీక్యూస్ అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఎంసీక్యూస్కి వెళ్ళే ముందు చిన్న బ్రీఫ్ ఇస్తాను. జస్ట్ ఈ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి అని తెలిస్తే కొంచెం ఐడియా ఉంటుంది కదా ఎంసీక్యూస్ ఆన్సర్ చేయడం కోసం. సో అందుకేనండి. ఒకవేళ మీకు ఈ థియరీ అంతా నీడ్ లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ ఎంసీక్యూస్కి వెళ్ళిపోవచ్చు. మీనింగ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంది? ఒక స్టేట్మెంట్. అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని జర్నల్ అనే బుక్లో రాస్తాం కదా, ఆ జర్నల్ నుంచి ఇండివిజువల్ లెడ్జర్ అకౌంట్స్కి పోస్ట్ చేస్తాం కదా. ఆ లెడ్జర్ అకౌంట్ లాస్ట్లో ఉన్న సమ్మరీ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు రెంట్ అనే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇయర్లో రెంట్ ఎన్నిసార్లు కట్టింటాము? అప్రాక్సిమేట్గా 12 సార్లు కట్టింటాం కదా. ఈ 12 కలిపి రెంట్ అకౌంట్ అనే ఒక లెడ్జర్ అకౌంట్లోకి పోస్ట్ చేస్తాం కదా. ఫైనల్గా ఎంతైతే లాస్ట్లో ఇయర్ ఎండ్లో బ్యాలెన్స్ ఉంటుందో ఎంటైర్ అమౌంట్ని ఏం చేస్తామంటే ట్రయల్ బ్యాలెన్స్ అనే స్టేట్మెంట్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. అందుకనే దీన్ని సమ్మరీ ఆఫ్ ఆల్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ అంటారు. ఓకేనా. ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఏంటంటే స్టేట్మెంట్. ఏం స్టేట్మెంట్ అంటే దట్ షోర్ ద క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ఆల్ లెడ్జర్ అకౌంట్స్ అనే పర్టికులర్ డేట్ అరేంజ్డ్ ఇన్ 2 columns, డెబిట్ అండ్ క్రెడిట్, టు చెక్ వెదర్ టోటల్ డెబిట్స్ ఈక్వల్ టు టోటల్ క్రెడిట్స్. ట్రయల్ బ్యాలెన్స్ అనే స్టేట్మెంట్ ఏంటంటే లెడ్జర్లోని అన్ని క్లోజింగ్ బ్యాలెన్సెస్ని ఒక 2 columns లాగా అరేంజ్ చేస్తాయి. ఎలా అంటే డెబిట్ కాలం అండ్ క్రెడిట్ కాలం. ఎందుకు ఇలా అరేంజ్ చేయాల్సి వచ్చిందంటే టోటల్ డెబిట్ ఈక్వల్ టు టోటల్ క్రెడిట్ అనే ఈక్వేషన్ ఎప్పుడు కూడా టాలీ అవ్వాలి. సో అలా అవుతుందా లేదా అని తెలుసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్. ఇప్పుడు టోటల్ డెబిట్ అండ్ క్రెడిట్ ఎందుకు టాలీ అవ్వాలంటే మనం ఫాలో అయ్యేది ఏంది? డబుల్ ఎంట్రీ సిస్టమ్. అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ కదా. ఫర్ ఎవరీ డెబిట్ దెర్ విల్ బి కరస్పాండింగ్ క్రెడిట్. నువ్వు డెబిట్లో 1 lakh వేస్తే క్రెడిట్లో ఖచ్చితంగా దానికి కాన్సిక్వెంట్గా 1 lakh ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ డెబిట్ అనేది ఖచ్చితంగా క్రెడిట్కి ఈక్వల్గానే ఉంటుంది. సో మన ఇయర్లో కొన్ని 100 ఎంట్రీలు వేస్తుంటాం. సో ఈ 100 ఎంట్రీల్లో మనకి టాలీ అయిందా లేదా మనకి ఎలా తెలుస్తుంది? సో అందుకనే వాటికి కొన్ని కోసం ఒక సమ్మరీ ప్రిపేర్ చేస్తున్నాం ఒక స్టేట్మెంట్ రూపంలో. దాన్ని ట్రయల్ బ్యాలెన్స్. ఇది ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే అర్థమెటికల్ అక్యురసీ. అంటే మన టోటల్ డెబిట్ టోటల్ క్రెడిట్లు టాలీ అవుతున్నాయా అవ్వట్లేదా అని తెలుసుకోవడం కోసం. టాలీ అయినంత మాత్రాన మన ఎంట్రీలు అన్నీ కరెక్ట్ అని కాదు. మోస్ట్లీ టాలీ అయిందంటే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అని అంతే. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాం కదా. ఇక్కడ డెబిట్ సైడ్ 15,000 ఉంది, క్రెడిట్ సైడ్ 15,000 ఉంది. సో డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ కాబట్టి ఖచ్చితంగా ట్రయల్ బ్యాలెన్స్ అనేది టాలీ అయ్యింది. ఒకవేళ ఈ టోటల్ కనుక ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 14,000 ఉందంటే ఇక్కడ 1000 ఎక్కడికి పోయింది అంటే యాడో మిస్ చేసాం ఒక ఎంట్రీ అని దాని మీనింగ్, అంతే కదా. ఇక్కడ ఒక ఎంట్రీ అన్నా మిస్ చేసి ఉండొచ్చు క్రెడిట్ సైడ్, లేదా డెబిట్ సైడ్ ఒక ఎంట్రీ ఎక్స్ట్రా వేసి ఉండొచ్చు ఒక 1000 రూపాయలకి. సో ఏదో ఒకటి జరిగింటుంది అని మనకు ఒక బ్రీఫ్ ఐడియా వస్తుంది. తర్వాత మనం 1 by 1 జర్నల్స్ను లెడ్జర్స్ను ఎత్తుక్కుంటూ పోతే వస్తుంది. అప్పుడు దాకా ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ డెబిట్లో 15,000 ఉంది సపోజ్, క్రెడిట్లో 14,000 ఉందనుకున్నాం అనుకో. ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కావాలి కాబట్టి ఒక అకౌంట్లోకి మనం రిప్రజెంట్ చేస్తామండి సస్పెన్స్ అకౌంట్ అని. అది టెంపరీ అకౌంట్. ఈ సస్పెన్స్ అకౌంట్లో 1000 రూపీస్ చూపించుకుంటాం. అప్పుడు టెంపరీగా టాలీ చేస్తాం. ఎప్పటి వరకు అంటే మన ఎర్రర్ అనేది ఒరిజినల్ ఎర్రర్ ఫైండ్ అవుట్ అయ్యేంత వరకు. వన్స్ మన ఎర్రర్ ఫైండ్ అవుట్ అయిందనుకో సస్పెన్స్ అకౌంట్ని మనం నలిఫై చేసేస్తాము, 0 చేసేస్తాం. ఓకేనా. తన కరస్పాండింగ్ ఎంట్రీ వేసేసి సో అడిగి ఆ సస్పెండ్ అకౌంట్ అనేది అయిపోతుంది. అసలు ఈ ట్రయల్ బ్యాలెన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఆర్థమెటికల్ అక్యురసీ చెక్ చేయడం కోసం, డెబిట్లో క్రెడిట్ ఈక్వలా కాదా అని. నెక్స్ట్ ఎర్రర్స్. ఎక్కడైనా ఎర్రర్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం ఇక్కడ 1000 రూపీస్ డిఫరెన్స్ ఉందని డిస్కస్ చేసుకున్నాగా. ఈ 1000 అని మనకి ఎలా తెలిసిందంటే ఈ టోటల్ డెబిట్ టోటల్ క్రెడిట్ చూసాం కదా. సో ఇక్కడ ఏడో ఒక ఎంట్రీ మిస్ అయింది అని. ఆ ఎంట్రీ ఎలా మిస్ అయిందో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఏదో ఎంట్రీ మిస్ అయింది అని ఎలా అంటే మనం వెతుక్కోవాల్సిందే టు ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్. ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ ఉంటాయి కదా. ఈ బ్యాలెన్స్ అంటే ఏంది? లాస్ట్లో లెడ్జర్లోని క్లోజింగ్ బ్యాలెన్సే కదా. ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ యొక్క నేచర్ని బట్టి దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి బ్యాలెన్స్ షీట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేయడానికి పాసిబుల్ ఏర్పడుతుంది ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్లోనూ ప్రాఫిట్ అకౌంట్లోనూ ఉండేది ఎంటైర్ ట్రాన్సాక్షన్ ఇయర్లో జరిగిన ఎంట్రీస్ కాదు, క్లోజింగ్లో ఆ పీరియడ్ ఎండ్ అయ్యే టైంకి అకౌంటింగ్ ఇయర్ ఎండ్ అయినప్పుడు ఏ బ్యాలెన్స్లు అయితే ఉన్నాయో ఆ బ్యాలెన్స్ని యొక్క నేచర్ని బట్టి నామినల్ అయితే P&L అకౌంట్లోకి, నామినల్ కాకపోతే బ్యాలెన్స్ షీట్లోకి పంపించడానికి మనకి పాసిబుల్ ఎలా అవుతుందంటే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపరేషన్ వల్ల. ఓకేనా.
టు సమ్మరైజ్ లెడ్జర్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ యొక్క మెయిన్ థీమే అది కదా. స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ ఎలా వచ్చింది? లెడ్జర్లోని క్లోజింగ్ బ్యాలెన్స్లు ఏవైనాయో వాటిని అన్నింటినీ డెబిట్ అయితే డెబిట్లోను, క్రెడిట్ అయితే క్రెడిట్లోను ఒక చోట వేసుకుంటానికే కదా. మెయిన్ డెఫినేషన్లోనే ఉంది కాబట్టి అదే ప్రైమరీ ఆబ్జెక్టివ్. యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఒక సమ్మరీ రిపోర్ట్ ఆఫ్ ఆల్ అవర్ లెడ్జర్స్. ఓకేనా? రెండు సైడ్లు కనుక ఈక్వల్ ఉందంటే అర్థమెటికల్గా అంటే మ్యాథమెటికల్గా ఈక్వల్ అని, అంటే ఇక్కడ 15,000 ఉందంటే ఇక్కడ 15,000 ఉందంటే అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈక్వలే, కానీ ఇంటర్నల్గా మనం ఏం చేసి ఉంటామో మనకు తెలియదు కదా. సో మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవేళ ఏదన్నా మనకి రాంగ్ అనిపిస్తే. ఫ్యూచర్స్ ఏంది? ఇది ఏంటి అంటే అకౌంట్ కాదు. ఇప్పుడు లెడ్జర్ అకౌంట్లు ఉంటాయి కదా, రెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, క్యాష్ అకౌంట్, అలా ఇదైతే అకౌంట్ కాదు. ఇది అలాంటి అకౌంట్స్ యొక్క సమ్మరీ, అందుకే దీన్ని స్టేట్మెంట్ అంటాం. ఓకేనా? బేసిస్ ఎలా దీన్ని అరైవ్ అవుతామంటే లెడ్జర్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్సెస్ నుంచే కదా. కాబట్టి ప్రిపేర్డ్ ఫ్రమ్ లెడ్జర్ బ్యాలెన్సెస్. ఫామ్ ఎలా ఉంటుంది అని స్ట్రక్చర్ గురించి అడిగారు. 2 కాలమ్ ఫార్మాట్. ఒక కాలంలో డెబిట్ ఉంటుంది, ఇంకో కాలంలో క్రెడిట్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ టైమింగ్. ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం? యూజువల్గా ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం? మన అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడు ప్రిపేర్ చేస్తాం కదా. మనం ఇయర్లీ కదా అకౌంట్స్ ప్రిపేర్ చేసుకునేది మోస్ట్లీ. కాబట్టి అకౌంటింగ్ పీరియడ్ అట్లానే ఇయర్కే చేయాలంటే కాదు. కొందరు మంత్లీ చేస్తారు, కొందరు క్వార్టర్లీ చేస్తారు, కొందరు హాఫర్లీ కూడా చేస్తారు. కాబట్టి వాళ్ళ కన్వీనియన్స్. జనరల్గా వచ్చేసి అకౌంటింగ్ పీరియడ్ అంటే 1 ఇయర్ అని, కాబట్టి యూజువల్గా వచ్చేసి 1 అకౌంటింగ్ పీరియడ్ అయినాక చేస్తారు కన్వీనియన్స్. అక్యురసీ చెక్. ప్రొవైడ్స్ అర్థమెటికల్ అక్యురసీ నాట్ అకౌంటింగ్ కరెక్ట్నెస్. ఇప్పుడు 15,000 డెబిట్లో ఉంది, 15,000 క్రెడిట్లో ఉంది అంటే అర్థమెటికల్గా నీకు ఏంది? 15 ఉంది కాబట్టి టాలీ అయిపోయినట్టే. అట్లా అంటే అర్థమెటిక్ అక్యురసీ మాత్రం ప్రొవైడ్ చేయగలుగుతుంది, కానీ అకౌంటింగ్ కరెక్ట్నెస్ చెప్పలేము. ఇప్పుడు ఏంటంటే మనం రెంట్ పే చేసామంటే మనకి ఎక్స్పెన్స్ కాబట్టి రెంట్ అకౌంట్ డెబిట్ 5,000 టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ 5,000 రాసామనుకో, జనరల్గా రెంట్ డెబిట్లో ఉంది కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్లో 5,000 డెబిట్లో వేసుకుంటాం, క్యాష్ వచ్చేసి 5,000 క్రెడిట్లో వేసుకుంటాం. వాడికి ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోతుంది. ఒకవేళ రెంట్ డెబిట్ బదులు మనం క్రెడిట్ చేసాం, క్యాష్ క్రెడిట్ బదులు డెబిట్ చేసేసి క్యాష్ అకౌంట్ డెబిట్ టు రెంట్ అకౌంట్ అని రాసేసామనుకో, ఇప్పుడు ఏమైంది? ఇక్కడ 5,000 ఇక్కడ 5,000, ఎట్టయినా కానీ 5,000 అయితే మారలా. సో 5,000 టాలీ అయిపోయింది. బట్ ఏమైంది అకౌంటింగ్లో? నువ్వు ఎక్స్పెన్స్ రెంట్ అయితే దాన్ని ఏం చేసాం? ఇన్కమ్ కిందకి చూపించాం. ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేయాలి, కానీ ఇన్కమ్ కిందకి ఏం చేసామంటే క్రెడిట్ చేసేసాం. సో ఇలా ఆటోమేటికల్గా మాత్రమే ఇది ప్రూవ్ చేయగలుగుతుంది, కానీ ట్రయల్ బ్యాలెన్స్ అకౌంటింగ్ ప్రాబ్లం ఉంటే అదేం చేయలేదు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయినంటే మాత్రాన మొత్తం కరెక్ట్ అని కాదు. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఇదే కదా అకౌంటింగ్ కరెక్ట్నెస్. సో మనము ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయితే జస్ట్ అర్థమెటికల్గా మాత్రమే కరెక్టు, అంతేగాని అది ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయింది కదా అని బ్లైండ్గా మనదంతా రైట్ అనుకోకూడదు. ట్రయల్ బ్యాలెన్స్లో ఏంటంటే ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఒక ఎంట్రీ రాయడమే మర్చిపోయినాం అనుకో, కంప్లీట్గా రాయడం లేదు కాబట్టి బోత్ సైడ్ జీరోనే కదా, అప్పుడు కూడా ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది. ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే రాక్ అకౌంట్ యూజ్డ్. ఇందాక చెప్పినట్టు మనం రెంట్ క్రెడిట్లో డెబిట్లో క్రెడిట్ ఇలా వేసే కాకుండా రెంట్ అకౌంట్ బదులు ఇంకొక అకౌంట్ ఏదన్నా వాడామనుకో, సపోజ్ రెంట్ బదులు పర్చేజ్ అకౌంట్ అని వాడేసాం, ఏకంగా అకౌంట్ యొక్క నేచరే మారిపోయింది కదా. సో ఎక్స్పెన్షన్ కాస్త మనం రెండు ఎక్స్పెన్సే, పర్చేజ్ అయినా ఎక్స్పెన్సే, ఇది కూడా ఎక్స్పెన్సే, కానీ ఇది పర్చేజ్ కాదు కదా, రెంట్ కదా. సో ఇక్కడ మిస్ అయిపోయింది, ఇలా రాంగ్ అకౌంట్ యూజ్ చేసాం. నెక్స్ట్ కాంపన్సేటింగ్ ఎర్రర్స్ అంటారు. ఒక దాని బదులు ఇంకొకటి వాడేసాం. ఇప్పుడు మనం ఏం చేసాము, సేల్స్ ఎప్పుడన్నా క్రెడిట్లో పే చేసామనుకోండి, ఏం రాస్తాం? సపోజ్ రామ్కి పే చేసాం, రామ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ రాసాం. ఇప్పుడు రామ్ బదులు నువ్వేం రాసేసావంటే క్యాష్ వచ్చింది అనుకునేసాం, క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ అని రాసేసాం. ఇప్పుడు క్యాష్ బదులు రామ్ బదులు క్యాష్ని వాడేసాం. సో ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోతుంది, ఎందుకంటే మనకు అమౌంట్ కదా ఇంపార్టెంట్ ఇక్కడ. కానీ చూసుకున్నట్టయితే ఆడ క్యాష్ రాసేస్తాం కదా, రాయాల్సింది యాక్చువల్గా వచ్చేసి రామ్. సో ఒక దాని బదులు ఇంకొకటి రాసినా కానీ మన బ్యాలెన్స్ షీట్ టాలీ అయింది కాబట్టి దాన్ని ఏమంటామంటే కాంపన్సేటింగ్ ఎర్రర్ అంటాం. ఓకేనా? ట్రయల్ బ్యాలెన్స్ ప్రూవ్ చేస్తుంది అంటే టోటల్ కరెక్ట్గా ఉందా లేదా అని ప్రూవ్ చేస్తుంది, అంతేగాని నువ్వు వాడిన అకౌంట్ కరెక్టా కాదా అని చెప్పదు. సో ఇది మనకి సమ్మరీ అండి. దీని గురించి ఒకసారి మీరు చూసుకుంటే సరిపోతుంది.
సో ఇప్పుడు మన థియరీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఎంసీక్యూస్ గురించి డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ఏ ట్రయల్ బ్యాలెన్స్ విల్ నాట్ టాలీ ఇఫ్. ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పుడు టాలీ కాదు? ఒక డెబిటో ఒక క్రెడిటో మిస్ అయితే టాలీ కాదు, లేదా ఒక డెబిట్లో తక్కువ క్రెడిట్లో ఎక్కువ వేసినా టాలీ కాదు. సో ఇలా ఏదన్నా చేస్తేనే టాలీ కాదు కాబట్టి, సో ఇప్పుడు వాటిని ఆప్షన్ చేసుకుందాము. పర్చేజ్ ఆన్ క్రెడిట్ బేసిస్ డెబిటెడ్ టు పర్చేజ్ అండ్ క్రెడిటెడ్ టు క్యాష్. ఏదైనా కానీ రెండు వైపులా చేసేసారు కదా, కాబట్టి ఇది మనకి టాలీనే అవుతుంది. సో దీంతో మనకేం ప్రాబ్లం లేదు. కరెక్ట్ జర్నల్ ఎంట్రీ, కరెక్ట్గా జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేసాం, కానీ 2 టైమ్స్ చేసాం కాబట్టి రెండు సైడ్లు డెబిట్ ఎక్స్ట్రా అవుతుంది, క్రెడిట్ ఎక్స్ట్రా అవుతుంది, ఈక్వల్గానే అవుతుంది కాబట్టి టాలీ అయిపోతుంది. ఏ కాంపన్సేట్ ఎంట్రీ ఈజ్ ఒమిటెడ్ ఫ్రమ్ ద జర్నల్. కాంపన్సేట్ ఎంట్రీ అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకుంటే కదా, ఒక దాని బదులు ఇంకో దాన్ని వేసాం కదా, వేసామంటే ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, టాలీ అవుతుంది. సో మనకి ఇది ప్రాబ్లం ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి ₹500 క్యాష్ పేమెంట్ టు క్రెడిటర్ ఈజ్ డెబిటెడ్ టు ట్రేడ్ పేయబుల్స్ ఫర్ ₹50 అండ్ క్రెడిటెడ్ టు క్యాష్ యాజ్ ₹500. ఇప్పుడు ఏం చేసాం, మనం క్రెడిటర్కి పే చేసామంటే ఏమైంది, క్రెడిటర్ అకౌంట్ డెబిట్ 500 టు క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ క్రెడిట్ 500 రాయాలి. కానీ ఇక్కడ ఏం రాసామంటే క్యాష్ ఏమో 500 అని రాసాం, క్రెడిటర్ మాత్రం 50 రాసాం, అంటే ₹450 తక్కువ చూపించేసాం. దీనివల్ల ఏముందంటే ట్రయల్ బ్యాలెన్స్లో ఒక పక్క 500 ఉంటుంది, ఇంకో పక్క ₹50 ఉంటుంది. సో ట్రయల్ బ్యాలెన్స్ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే టోటల్ డెబిట్ ఈక్వల్ టు టోటల్ క్రెడిట్ అనేది ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది, క్రెడిట్ ఏమో 500 ఉంది, డెబిట్ ఏమో చూసుకున్నట్టయితే ₹50 ఉంది కదా. కాబట్టి సో ఇది మనకి ట్రయల్ బ్యాలెన్స్ వచ్చేసి టాలీ కానీ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ డి అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ₹1500 రిసీవ్డ్ ఫ్రమ్ సబ్టెనెంట్ ఫర్ రెంట్ ఈజ్ పోస్టెడ్ టు ద డెబిట్ ఆఫ్ ద రెంట్ అకౌంట్. ఇప్పుడు మనకి మనం రెంట్ పే చేస్తే అది ఎక్స్పెన్స్, మనకి రెంట్ వచ్చిందంటే అదేంటి, ఇన్కమ్ కాబట్టి ఏం చేస్తామంటే క్యాష్ అకౌంట్ డెబిట్ టు రెంట్ అకౌంట్ ఏమవుతుంది, క్రెడిట్ అవ్వాలి. సో అది ఎక్కడ ఉందో అది మనకి ఇక్కడ ఆన్సర్, డెబిట్. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఏం చేశారంటే ఓకే ఎంట్రీ గురించి అడగలేదు, ఇక్కడ ఏం చేశారు, యాక్చువల్గా రెంట్ మనకు వచ్చింది కాబట్టి క్రెడిట్ చేయాలి, కానీ ఇక్కడ ఏం చేశారంటే డెబిట్ చేసేసారు. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, రెంట్ రిసీవ్ అయ్యింది కాబట్టి క్రెడిట్ సైడ్ వచ్చేసి 1500 మనకి పెరగాలి రెంటల్ ఇన్కమ్ కాబట్టి, కానీ ఇక్కడ పెరగకపోగా ఇంకో 1500 తక్కువ చేసేసాం. ఎట్లా, డెబిట్లో చూపించడం వల్ల. ఆల్రెడీ 1500 మన క్రెడిట్ రూపంలో తగ్గిపోయింది, దాన్ని మళ్ళీ డెబిట్ చేయడం వల్ల ఇంకో 1500 పెరిగిపోయింది. సో ఓవరాల్ ఎఫెక్ట్ వచ్చేసి మనకి 3000 అనేది డిఫరెన్స్ వచ్చింది. ఎలా, క్రెడిట్లో వేయాల్సింది వేయకపోగా దాన్ని డెబిట్లో వేసాం కాబట్టి. సో ఇట్లా చూసుకుంటే ఎంట్రీ చూసుకున్నాం అనుకో, ఇక్కడ ఏం రాసామంటే మనం క్యాష్ అకౌంట్ డెబిట్ 1500, రెంట్ అకౌంట్ డెబిట్ 1500 అని టోటల్ 3000ని కూడా మనం డెబిట్ సైడే చూపించాం, అంటే క్రెడిట్ సైడ్ 0 చూపించాం. సో దాని మీనింగ్ ఏంటంటే డెబిట్ టోటల్ విల్ బీ గ్రేటర్ దాన్ బై 3000. ఓకేనా, 3000 పెరిగిందని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ఆఫ్ లెడ్జర్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ ది ప్రిపరేషన్ ఆఫ్. అసలు అకౌంటింగ్ ప్రాసెస్ ఏంది, ఫస్ట్ జర్నల్, తర్వాత లెడ్జరు, నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ కదా. సో ఇక్కడ లెడ్జర్ తర్వాత ఏమొస్తుంది అన్నాడు, లెడ్జర్ తర్వాత వచ్చేది ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్, కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఆఫ్టర్ ప్రిపేరింగ్ ద ట్రయల్ బ్యాలెన్స్ ద అకౌంటెంట్ ఫైండ్స్ దట్ టోటల్ ఆఫ్ డెబిట్ సైడ్ ఈజ్ షార్ట్ బై 1500. ద డిఫరెన్స్ విల్ బీ. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ అయినాక మనకి 1500 తక్కువ వచ్చిందంట. సో తక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే సస్పెన్స్ అకౌంట్ అని ఉంటుంది కదా. ఇప్పుడు నీకు టెంపరీ అకౌంట్ ఒకటి చెప్పాం కదా, సస్పెన్స్ అనే ఒక అకౌంట్. ఆ సస్పెన్స్ అకౌంట్ను ఉపయోగించి ప్రస్తుతానికి ఏం చేస్తామంటే టాలీ చేస్తాం మన ట్రయల్ బ్యాలెన్స్. సో డెబిట్ సైడ్ నీకు తక్కువ వచ్చింది కాబట్టి సస్పెన్స్ అకౌంట్ ఏం చేయాలంటే డెబిట్ చేయాలి, డెబిటెడ్ టు సస్పెన్స్ అకౌంట్. క్వశ్చన్ నెంబర్ 5. ద డిఫరెన్స్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్ 2 డాష్ అని ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే టోటల్ వచ్చేసి డెబిట్ 12,500, క్రెడిట్ వచ్చేసి 17,500 అయింది. ఇది దేనివల్ల అని అడిగారు ఈ డిఫరెన్స్ అని. దానికి కింద వచ్చేసి మనకు కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ సేల్స్ వచ్చేసి 15,000 క్రెడిట్. సో క్రెడిట్ ట్రయల్ బ్యాలెన్స్లో కూడా క్రెడిట్ సైడ్ వస్తుంది, సేల్స్ క్రెడిట్ కాబట్టి మనకి. పర్చేజ్ అంటే ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ 10,000 డెబిట్. సో సరిపోయింది ఇక్కడ.
మిస్సెలేనియస్ ఎక్స్పెన్సెస్ అంటే ఏదో ఖర్చులు పెట్టారు 2500, అది కూడా ఎక్స్పెన్సే కాబట్టి డెబిట్ సైడే ఉండాలి, కరెక్ట్గానే ఉంది. సో ఇప్పుడు దాకా చూసుకున్నట్టయితే 12,500 డెబిట్ సైడ్ ఉంది, 15,000 క్రెడిట్ సైడ్ ఉంది. సో ఇప్పుడు ఏమైందంటే శాలరీస్ 2500, శాలరీ మనం ఇచ్చామంటే మనకేంది ఎక్స్పెన్స్ కదా, ఎక్స్పెన్స్ వచ్చేసి ఇప్పుడు కూడా డెబిట్ సైడ్ ఉండాలి, కానీ ఇక్కడ ఏమైంది క్రెడిట్ సైడ్ ఉంది. సో అందుకనే డిఫరెన్స్ చూసుకున్నట్టయితే 2500 కాస్త ఇక్కడ 5000 ఎందుకు అయింది, వేయాల్సిన 2500 అనేది డెబిట్ సైడ్ వేయకపోగా అడిషనల్గా క్రెడిట్ సైడ్ దాన్ని ఇంకో 2500 చూపించడం వల్ల ఇప్పుడు డిఫరెన్స్ అనేది ఇక్కడ డబల్ వచ్చింది. ఎప్పుడు కూడా మనకి ఇలా వేయాల్సిన దాన్ని వేయలేదనుకో సేమ్ డిఫరెన్స్ వస్తుంది, కానీ వేయాల్సిన దాన్ని వేసిన అకౌంట్కి కాకుండా వేరే దానికి వేసామనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 రూపాయలు మన దగ్గర ఉంది, దాన్ని వేయడం మర్చిపోయాం అనుకో, ట్రయల్ బ్యాలెన్స్ 100 రూపాయలే డిఫరెన్స్ చూపిస్తుంది. కానీ ఆ 100 రూపాయలు డెబిట్లో వేయాల్సింది కాస్త నువ్వు క్రెడిట్లో వేసామనుకో 200 తేడా చూపిస్తుంది డెబిట్కి క్రెడిట్కి. ఎందుకంటే డెబిట్లో పడాల్సింది పడకపోగా క్రెడిట్లో అడిషనల్గా 100 రూపాయలు వచ్చి కూర్చుంది కాబట్టి. ఓకేనా, అది. సో ఇక్కడ ఏమైందంటే శాలరీస్ అనేది రాంగ్గా పోస్ట్ చేయడం వల్ల మనకి ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది వచ్చింది. ఇది యాక్చువల్గా ఏంది, ఈ శాలరీస్ ఎత్తుకొని వెళ్ళి డెబిట్లో కనుక వేసింటే ఆల్రెడీ డెబిట్లో ఉన్న 12,500 ప్లస్ ఈ 2,500 అయితే 15,000 అయిపోయేది డెబిట్ సైడ్. అప్పుడు క్రెడిట్ సైడ్ కూడా ఏమవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న 2,500ని డెబిట్లోకి పంపించేసాం కదా, కాబట్టి ఇక్కడ కూడా 15,000కి ఉండేది, అప్పుడు టాలీ అయ్యేది. సో జస్ట్ శాలరీస్ అనేది రాంగ్ ప్లేస్లో వేయడం వల్ల ఏమైంది మనకి ఇన్కరెక్ట్ వచ్చింది, కాబట్టి రాంగ్ ప్లేసింగ్ ఆఫ్ శాలరీస్ అకౌంట్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఇస్ ద థర్డ్ ఫేజ్ ఆఫ్ అకౌంటింగ్ ప్రాసెస్. అంతే కదా, ఫస్ట్ జర్నల్, నెక్స్ట్ లెడ్జర్, నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్, కాబట్టి ట్రూవే ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, ట్రయల్ బ్యాలెన్స్ ఫార్మ్స్ ఏ బేస్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అంతే కదా, అసలు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇవి ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం, మన ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న సమ్మరీని తీసుకొని వచ్చి వాటి యొక్క అకౌంట్ నేచర్ని బట్టి అది P&L యొక్క బ్యాలెన్స్గా పంపిస్తాం కదా. సో అందుకనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ అవ్వాలంటే మనకు ఖచ్చితంగా ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఉండాలి, కాబట్టి ఇది మనకి ట్రూనే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, అగ్రిమెంట్ ఆఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఏ కంక్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ అక్యూరసీ. ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉందంటే జనరల్గా ఏంది, అది అక్యూరేటే, మనకి కరెక్టే, అర్థమెటికల్గా వచ్చేసి అక్యూరేటే, కానీ దాని అర్థం వచ్చేసి కంప్లీట్గా అక్యూరేట్ అనేది కాదు కదా. ఇప్పుడు అర్థమెటికల్గా అక్యూరేటే, కానీ దాన్ని మాత్రాన మనం ప్రతి అకౌంట్ కరెక్ట్గా ఫాలో అయ్యామా అంటే అవ్వలేదని. అర్థమెటికల్గా అక్యూరేట్, డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అనేది చూసుకుంటుంది ట్రయల్ బ్యాలెన్స్, అంతేగాని కాన్సెప్టువల్ ఎర్రర్స్ లైక్ రాంగ్ అకౌంట్లోకి రెంట్ అకౌంట్ని తీసుకొని వెళ్ళి ఇన్కమ్ అకౌంట్లోకి వేయడము, సేల్స్ని ఎత్తుకొని వెళ్ళి పర్చేజ్ అకౌంట్లోకి వేసినా కానీ టాలీ అవుతుంది, కానీ కాన్సెప్టువల్గా అది ఇన్అక్యూరేట్. కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్ అర్థమెటికల్గా అక్యూరేట్గా ఉన్నా కూడా కాన్సెప్టువల్ ఎర్రర్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి అగ్రిమెంట్ ట్రయల్ బ్యాలెన్స్ అయినంత మాత్రాన కంక్లూజివ్ ప్రూఫ్ ఏం కదా, అంటే కంప్లీట్గా ఇది అక్యూరేట్ అనేం కాదు. సో ఇది ఫాల్స్ అవుతుంది ఆన్సర్ యాక్చువల్గా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, ఏ ట్రయల్ బ్యాలెన్స్ విల్ టాలీ ఇన్ కేస్ ఆఫ్ కాంపెన్సేటింగ్ ఎర్రర్స్. అంతే కదా, కాంపెన్సేటింగ్ ఎర్రర్ ఏంటంటే ఒక అకౌంట్ బదులు ఇంకో అకౌంట్ వాడాం, బట్ అమౌంట్ కరెక్ట్గానే వాడినాం కదా, కాంపెన్సేట్ చేసేసాము, కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్ ఖచ్చితంగా టాలీ అవుతుంది. కాకపోతే టాలీ అనేంత మాత్రం కరెక్ట్ అని కాదు, ఒక అకౌంట్ బదులు ఇంకో అకౌంట్ వాడాం కాబట్టి ఇంటర్నల్గా అది ఎర్రర్ ఉన్నట్టు ఎప్పటికైనా కూడా, కానీ డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ కాబట్టి టాలీ అయిపోతుంది ట్రయల్ బ్యాలెన్స్. ఇదే ట్రయల్ బ్యాలెన్స్ యొక్క లూప్ హోల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, ఏ ట్రయల్ బ్యాలెన్స్ కెన్ ఫైండ్ ద మిస్సింగ్ ఎంట్రీ ఫ్రమ్ ద జర్నల్. ట్రయల్ బ్యాలెన్స్ నీకు డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా, టాలీ అయిందా లేదా, టాలీ అవ్వలేదా లేదా మాత్రం చెప్పగలుగుతుంది, కానీ అసలు నువ్వు ఏదైనా మిస్ అయితే అది ఎలా చెప్పగలుగుతాం. సపోజ్ ఇప్పుడు ఒక ఎంట్రీ కంప్లీట్గా డెబిట్లోనూ వేయాలా క్రెడిట్లోనూ వేయాలా, అసలు వేయలేని ఎంట్రీ ట్రయల్ బ్యాలెన్స్కే రాదు కదా, అప్పుడు నువ్వు ఎలా చెప్పగలుగుతాం, ఫైండ్ అవుట్ చేయలేం కదా. సో ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పుడు హెల్ప్ అవుతుందంటే నీకు డెబిట్ క్రెడిట్ ఈక్వల్ కాకపోతే కాలేదు అని తెలియజేయడం కోసమే. అది ఎందుకు కాలేదు ఏంటనేది మళ్ళీ మనమే ఎత్తుక్కోవాలి, కానీ ట్రయల్ బ్యాలెన్స్ వల్ల హెల్ప్ ఏమి ఉండదు మనకి. 1 by 1 ఎంట్రీని మనమే కనుక్కోవాలి. సో ఎప్పుడైనా ఒక ఎంట్రీని కంప్లీట్గా మిస్ అయితే ట్రయల్ బ్యాలెన్స్ ఖచ్చితంగా ఏం చేయలేదు. ఓకే, కాబట్టి మనం ఫైండ్ చేయలేము, ఇది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ పర్మనెంట్.
అసలు సస్పెన్స్ అకౌంట్ మనం ఎందుకు ఓపెన్ చేస్తాం? ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పుడైనా టాలీ కాలేదనుకో, ఆ టాలీ ఎందుకు కాలేదో మనం కనుక్కోవడం కోసం టెంపరరీగా ఓపెన్ చేసేది కదా సస్పెన్స్ అకౌంటు. ఒకవేళ మనకు ఆ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేసేసామనుకో, మనం అప్పుడు ఏం చేస్తాం? ఆ సస్పెన్స్ అకౌంట్ని క్లోజ్ చేసేస్తాం. డెబిట్ ఉంటే క్రెడిట్ ఎంట్రీ వేసేసి క్లోజ్ చేస్తాం. క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే సస్పెన్స్ అకౌంట్లో డెబిట్ ఎంట్రీ వేసి క్లోజ్ చేసేస్తాం. వాడికి నలిఫై చేసేస్తాం. కాబట్టి ఇది టెంపరరీ, పర్మనెంట్ కాదు. ఇక్కడ పర్మనెంట్ అన్నారు కాబట్టి ఇది ఫాల్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ద బ్యాలెన్స్ ఆఫ్ పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ హ్యాస్ ఎ క్రెడిట్ బ్యాలెన్స్. ఇప్పుడు పర్చేజ్ అంటే మనకి ఎక్స్పెన్స్ కాబట్టి పర్చేజ్ని ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే డెబిట్ చేస్తాం. ఇప్పుడు పర్చేజ్ని డెబిట్ చేసామంటే పర్చేజ్ రిటర్న్ అంటే ఏంది? మనం తీసుకున్న పర్చేజ్ని వెనక్కి ఇచ్చేస్తున్నాం మనకు వద్దు అని. అంటే వచ్చినప్పుడు డెబిట్ చేసామంటే వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? క్రెడిట్ చేయాలిగా, సింపుల్గా. కాబట్టి పర్చేజ్కి డెబిట్ ఉందంటే పర్చేజ్ రిటర్న్కి క్రెడిట్ ఉందంటే దాని మీనింగ్. పర్చేజ్ రిటర్న్ ఈజ్ నథింగ్ బట్ రివర్స్ ఆఫ్ పర్చేజే కాబట్టి పర్చేజ్ డెబిట్ చేస్తాం కాబట్టి దీన్ని క్రెడిట్ చేస్తాం, ట్రూ బ్యాలెన్స్. సో ఇంతటితో మనకి ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించిన ఎంసీక్యూస్ అనేది కంప్లీట్ అయ్యాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోకి సంబంధించిన ఎంసీక్యూస్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్లో పీడిఎఫ్ రూపంలో పోస్ట్ చేస్తాను. ఒకసారి మీరు నా టెలిగ్రామ్ ఛానల్ని విజిట్ చేయండి. రాయాస్ ఎడ్యూ హబ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా?